మీకు 2 విషయాలు క్లారిటీ ఇవ్వాలి ఇందులో. ఫస్ట్ది, మీరు ఏదైతే పీపీపీ విధానం వాళ్ళు వెళ్ళమన్నారని దాని గురించి నేను మా లాస్ట్ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాను. ఏమని, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేక అసలు ఏ మాత్రం కూడా వారు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో, వాళ్ళు ల్యాండ్ కూడా అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిక్రూట్మెంట్స్ కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితుల్లో, ఆ స్టేట్ కి ఆ గవర్నమెంట్ కి వైబుల్ కానటువంటి పరిస్థితుల్లో అప్పుడు పీపీపీ అని చెప్పి ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఇన్వైట్ చేయండి, అప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. అంతేగాని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ మనం ఉన్నటువంటి ప్రైమ్ ల్యాండ్స్, ఒక 50 ఎకరాల ల్యాండ్ మనం చూసాం, ఫండ్స్ టైప్ అయింది, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేస్తున్నాము, ఇలా సగమైనటువంటి కాలేజీలను అమ్ముకోమని నీతి ఆయోగ్ గానీ మొన్న ఇచ్చినటువంటి స్థాయి రికమెండేషన్ లో చెప్పలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్ అంశం, ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది రాష్ట్రంలో. ఈ ఇంబ్యాలెన్సెస్ ని మనం కంట్రోల్ చేయాలంటే మనము మెడికల్ ఎడ్యుకేషన్ ని పెంచాలి, దేశం మొత్తం కూడా ఒక నేషనల్ యావరేజ్ కి ఎలా అయితే ఉందో దాన్ని కంపారిటివ్ గా తీసుకువెళ్లాలనేటువంటి ఉద్దేశంతో చెప్పారు. కానీ ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగమైనవి, సగంలో ఉన్నాయి, అంతా కొంత ఏదో ఒక 5,000 కోట్లు కట్టేస్తే గనక ఇస్తే అవి కంప్లీట్ అయిపోయి తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టమని మాత్రం స్థాయి సంఘంలో ఎక్కడ చెప్పలేదు. దాని గురించి నేను ఛాలెంజ్ కూడా విసిరాను. అండ్ రెండోది, మీరు అడుగుతా ఉన్నారు రెండో క్వశ్చన్, జైల్లోకి పంపిస్తారా, ఆయన్ని పంపిస్తారా అని. ఒకటండి, మేము చెప్తుంది ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను. ఏమని, దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము. అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది. అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామనేది చెప్పాము. అది మేము చెప్పాము. ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా, వీళ్ళని జైల్లో వేస్తారా అంటే, ఒకవేళ గనక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా బాధలు ఉన్నాయేమో, ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక మిగతా అంశాలన్నీ వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు, దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు. సో కాబట్టి ఎవరైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళకి మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే. ఎవరు బెదిరిస్తున్నారు, ఎవరిని బెదిరించారు? మేమేమంటున్నాము, ఒకటి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషనే ఒక స్కామ్, ఒక బిజినెస్ మోటివ్ తో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, అదొక స్కామ్. ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళేదో ఉంటారు, జీతాలు మనమే ఇవ్వాలి, ల్యాండ్ మనమే ఇవ్వాలి, 66 ఏళ్లకు లీజు మనమే ఇవ్వాలి, ఆల్రెడీ సగం కంప్లీట్ అయి ఉన్నాయి, ఇవన్నీ మనమే ఇవ్వాలంట, నిర్వహణ కూడా మనమే 2 ఏళ్లకు మనమే చేస్తున్నాము, వాళ్ళేదో వాళ్ళకు అప్పగిస్తారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇది కూడా స్కామే కదా, అంత కర్మ ఏమొచ్చింది మనకి. హ్యాపీగా ఆడతా పడతా 5,000 కోట్లు ఫండ్స్ టైఅప్ చేశాము, అవన్నీ అవసరం ఉన్నంత వరకు రిలీజ్ చేసుకుంటూ వస్తే మెడికల్ కాలేజ్ అని గవర్నమెంట్ సెక్టర్ లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో తీసుకొచ్చినటువంటి ప్లాన్ అదే కదా. ఆల్రెడీ మనము 5 కాలేజీలు పనిచేస్తున్నాయి కదా. అలా ఇవి కూడా ఈ 17 అందుబాటులోకి వస్తే రాష్ట్ర ప్రజలు ఎంత బాగుంటారో, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను ఎంత బాగా ఇవ్వచ్చు మనము. ఇవి ఆలోచించకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మేము బెదిరించట్లేదు, మేమేం చెప్తున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్లియర్ గా ఏం చెప్తా ఉన్నాము, ఇది స్కామ్. ఈ స్కామ్ లో మీరు ఈ చేయితో ఇచ్చి ఈ చేయితో మీరు తీసుకునేందుకు ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఈ విధానాలు మీరు పాటిస్తా ఉన్నారు. కాబట్టి ఇందులో పాత్రదారులు, సూత్రధారులు కిక్ బ్యాక్స్ కోసం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్స్ ఖచ్చితంగా ఎంక్వైరీ తర్వాత తప్పవు అని చెప్తా ఉన్నాం. మేమేం బెదిరించట్లేదే.